జై సమ్మక్క సారక్క ఈరోజు మనం ఆలేరులోని సమ్మక్క సారక్క దేవస్థానంలో ఉన్నామండి. మనందరికీ తెలియని విషయం ఏంటి అంటే గత 2 సంవత్సరాలుగా ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలను స్థాపించడం జరిగింది. సో ఏంటి అంటే పెద్ద మేడారం వెళ్ళలేని ప్రజలందరికీ ఇక్కడ హైదరాబాద్ అతి దగ్గరలోనే మనకు ఒక చిన్న మేడారంగా నిర్మించడం జరిగింది కాబట్టి సో ప్రజలు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరికొద్ది గంటల్లో ఇక్కడికి పగిడిద్దరాజు గోవిందరాజుని తీసుకురాబోతున్నారండి. ఇక ఈ రోజు నుంచి 3 రోజులుగా ఇక్కడ అంగరంగ వైభవంగా జాతరనైతే స్థాపించడం జరుగుతూ ఉంటుంది. సో మా సిటీ విజన్ ప్రేక్షకులు అందరికీ వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సమ్మక్క సారక్క జై సమ్మక్క సారక్క
తమలపాకులు సమ్మక్క కాడబెట్టు అలా ఇప్పుడు మన కట్టిన గింజలు ఇల్లు ఉన్నాయి. జై సమ్మక్క సారక్క, జై సమ్మక్క సారక్క, జై గాలి ఒకటే మన ఊరు లేదు ఇక పట్టుకుంటే
పెట్టి మనకు బొట్లు పెట్టండి. పసుపు ఎందుకు పెడతలేరు? కుంకుమ ఏం పెడతా అన్నాడు. కుంకుమ బాబు మహేష్ వాటర్ క్యాన్ అయిపోయింది. వాటర్ క్యాన్ అటు వాటర్ బాబు విజయ్ ఖాళీ ఖాళీ సార్ వచ్చి నువ్వు చూసావా కరెక్ట్ చేసి డబ్బులు
ఏమన్నా ఉంటే పోతా సార్ కుకిలం ఎట్లా ఉంటుంది నిమ్మకాయ కోడిగుడ్డు కోడి పిల్ల ఒక ఈడ గుడి కట్టాలి మరి ఈడ ముందే చెప్తున్నా నేను గుడి కట్టాలి ఈడ వాటర్ బాటల్ ఉందా ముందే చెప్తున్నా నేను మరి ఉండేటోళ్ళు ఇక్కడ దీపం లేదు చెప్పినా కదా కంకణాలు 5 చెప్పండి సమ్మక్క పూజారి మన 40 అండి బండేది కొబ్బరికాయ మా కష్టం పోవట్లయితే వచ్చి కొబ్బరికాయ కొట్టండి కోడి పిల్లేది కొబ్బరికాయ ఇంకా లేవు అన్నా ఇదేనా లాస్ట్ అందులో పెట్టు జర అందులో పెట్టు ఆ రోజు చెద్దలు కట్టి చేసిండు అన్నట్టు నిలబెట్టిన రోజు చేసినాం అదంతా
యొక్క సమ్మక్క సారక్క వెంచర్ ఎస్ఎల్ఎస్ఏ డెవలప్మెంట్ సమ్మక్క సారక్క వెంచర్లు కూడా అంగరంగులకు ముగ్గులతోటి అందరూ కూడా సమ్మక్క సారక్క గురించి వేడుకుంటూ సమ్మక్క సారకి జోజోలు పడుకుంటూ భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క కరుణ, ఆ అమ్మవారి యొక్క కటాక్షం ఈ ప్రాంతంలో అంతా ఉంటారని, వారి ఇళ్లలో శ్రీ సంపదలు కురవాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఇక్కడ చక్కగా చక్కలు కొన్ని గౌరవలతో ఉద్యోగులు తరలి వస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ఏం కావాలి సార్?
అమ్మా ఇంకా కొండలు తోడుగుడ్లు నిమ్మకాయలు పడతాం మేము మళ్ళీ అది జరగాలి అందరు జై సమ్మక్క సారక్క జరగాలి బాబు జరగాలి జరగాలి బాటిలో గ్లాస్ తెచ్చిందా మీకు పైకి పని చేసినప్పుడు రావాలి సార్ జై సమ్మక్క సారక్క జై సమ్మక్క సారక్క జై సమ్మక్క సారక్క
ఇట్లా అట్లా దీంట్లో ఫోటో
ప్రజెంట్ మనం ఇప్పుడు ఆలేరులోని సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ వాలంటీర్స్గా వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. జై సమ్మక్క సారక్క. నా పేరు సరిత శ్రీనివాస్. నేను గత 3 ఇయర్స్గా ఎస్ఎన్ఎస్ సమ్మక్క సారక్క డెవలపర్స్లో వర్క్ చేస్తున్నాను అసోసియేట్గా. నేను అందులో సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ని. పోయిన సంవత్సరం కూడా నేను జాతరకి పార్టిసిపేట్ చేశాను 4 days. చాలా అద్భుతంగా అనిపించింది. మళ్ళీ అదే జాతర 2 years తర్వాత ఇక్కడ మళ్ళీ జరుగుతుంది కాబట్టి మళ్ళీ అదే పొజిషన్లో మళ్ళీ ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర మేము ఒడిబియ్యాలు ఇట్లా పోస్తే అవన్నీ డివైడ్ చేసి చీరలు ఒడిబియ్యాలు అన్నీ వేరువేరుగా చేయడానికి మాకు అక్కడ ఇచ్చారు. అది మేము చేస్తున్నాము. ప్లస్ ఎంట్రన్స్ దగ్గర దర్శనానికి వచ్చేవాళ్ళు కూడా అక్కడ దర్శనానికి వచ్చేవాళ్ళు కూడా అక్కడక్కడ వాలంటీర్స్ని కూడా ఇద్దరిని చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఒక 30 to 40 members దాకా వాలంటీర్గా చేస్తున్నాము. పోయినసారి చేసాము, ఈసారి కూడా చేసాము. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ నిద్ర అది ఇది అనేది ఏది రాదు. 4 days ఉన్నా ఇంకా 2 days ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది మాకు. చాలా అద్భుతంగా అవుతుంది. ఎస్ఎన్ఎస్ సమ్మక్క సారక్క డెవలపర్ సబితా మేడం గారికి, నీలిమా శేషాద్రి గారికి ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై సమ్మక్క సారక్క. మనతో పాటు ఇప్పుడు మరొక భక్తురాలు ఉన్నారండి. వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వారి మాటలను తెలుసుకుందాం. నా పేరు బబిత. బబిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? కొలనుపాక నుండి వచ్చిన. ఎన్ని ఇయర్స్గా వస్తున్నారు ఇక్కడికి? 2 years నుండే వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? మీ ఫీలింగ్ ఏంటి అసలు? బాగానే ఉందండి. నేను అప్పటికంటే ముందు ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. బాగానే ఉంది. మాకు అంత పెద్ద మేడారం లాంగ్ జర్నీ వెళ్ళాలనుకుంటే దగ్గరలో కూడా బాగానే ఉన్నది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. బాగానే డెవలప్ చేస్తున్నారు సమ్మక్క సారక్క వెంచర్. ఓకే, మరి మీకు అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏం మొక్కుకున్నారు? ఎలాంటి కోరికలు తీరాయి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? కోరికలు అంటే ఉన్నాయి, మొక్కుకున్నాము. బాగానే జరిగింది, మంచిగానే అనిపించింది. ఇంకా డెవలప్ కావాలి, మా కోరికలు ఇంకా నెరవేరాలని కోరుకుంటున్నాం సమ్మక్క తల్లి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనము ఆలేరులోని సమ్మక్క సారక్క టెంపుల్లో ఉన్నామండి. ఈరోజు మొదటి రోజు పూజ కాబట్టి అంగరంగ వైభవంగా అయితే పూజ అయితే జరిగింది. సో ఈ ఆలయ నిర్మాణం చేసింది ఒక మహిళ అండి. ఆ మహిళ వచ్చేసి సబితారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లోనే ఎలా జరిగింది పూజ అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. మన ఆంధ్ర రాష్ట్ర అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మేడారం సమ్మక్క సారక్క జాతర ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా మన ఆలేరు కొలనపాకలో నేను నిర్మించినటువంటి సమ్మక్క సారక్క టెంపుల్లో జాతర ఈరోజు ఘనంగా జరగడం జరిగింది. అయితే ఈ టెంపుల్ నిర్మాణానికి గల కారణాలు చెప్తాను నేను. ఫస్ట్ యాక్చువల్గా భగవంతుడిని నమ్మేవాళ్ళం కాదు మేము. కానీ సమ్మక్క సారక్కని మొదటి నమ్మిన తర్వాత మాకు చాలా మంచిగా జరగడం జరిగింది. అమ్మవారిని మేము మొదట మా 4 ఎకరాల సైట్లో నిలబెట్టడం జరిగింది. ఆ అమ్మవారు అలా నిలిచారు. అలాగే మేము అమ్మవారిని నమ్ముతూ వచ్చాము. నేను ఎస్ఎన్ఎస్ఏ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సబితారెడ్డిని. ఆలేరులో దాదాపు 18 వెంచర్లు మేము కంప్లీట్ చేశాము. అయితే ఈ గుడి నిర్మాణం ఏర్పాటు చేసినప్పుడు నేను ఒక్క వెంచర్కి కూడా ఓనర్ కాదు. సమ్మక్క సారక్క తల్లిని ఏ రోజైతే నమ్మి నేను ఇక్కడ ఆమెని సాకపోసి ఆమెను కూర్చోబెట్టామో ఆ రోజు నుంచి మేము అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు దాకా 18 వెంచర్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే నేను మేడారం వెళ్ళినప్పుడు చాలా లాంగ్ అయింది నాకు మేడారం వెళ్ళడం అనేది. ప్రజానికం మొత్తం కూడా ఇక్కడ ఆలేరు కొలనపక్క ప్రజలకే కాదు మన హైదరాబాద్ ప్రజలకు కూడా
మేడారం దాకా వెళ్ళలేక కొంతమంది ఉండిపోతున్నారు. కానీ మన తెలంగాణలో వెలిసినటువంటి సమ్మక్క సారక్క అనే పేరును నలుమూలలా వ్యాపింపచేయాలనే ఒక ఉద్దేశంతో నేను సమ్మక్క సారక్క అమ్మవారిని నేను నమ్మిన తర్వాత ఆలేరులో ఆమెని గద్దెల రూపంలో ఆమెను కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టిన తర్వాత మేము పట్టిందల్లా మొక్కిందల్లా బంగారం రూపంలో ప్రతి ఒక్కటి జరిగింది. ఆ రోజు మేము గుడి నిర్మాణం ఏర్పాటు చేసిన తర్వాత 18 వెంచర్లు వేసి దాదాపు సమ్మక్క సారక్క తల్లిని నలుమూలలా వ్యాపింపజేయడానికి ఆలేరు ప్రజలే కాదు, ఆలేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలు కూడా దీన్ని కొలవడం స్టార్ట్ చేశారు. అలాగా వేలాది మంది ప్రజలు భక్తులుగా మారడం జరిగింది. సమ్మక్క సారక్క తల్లిని యావత్ ప్రపంచానికి చేయాలన్నదే నా ఉద్దేశము. అదేవిధంగా నాకు ఏ విధంగా కలిగిందో సంపద అనేది అన్ని విధాల ఈ అందరి ప్రజలకు కూడా మంచి ఆరోగ్యం సంపద కలగాలనే ఉద్దేశంతో ఆలేరులో ఈ టెంపుల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణానికి మా అన్నగారైనటువంటి శేషాద్రి గారు కూడా నాకు వెన్నంటి ఉండి ఆయన చాలా తోడ్పడటం జరిగింది. అదేవిధంగా మా డైరెక్టర్స్ మా కంపెనీలో ఎస్ఎన్ఎస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, నేను మేనేజింగ్ డైరెక్టర్. మా అన్నగారు శేషాద్రి దండంగి గారు ఎస్ఎన్ఎస్ డెవలపర్స్ చైర్పర్సన్. అండ్ అదేవిధంగా మా వదిన గారు కూడా ఉన్నారు, నీలిమ గారు. అదేవిధంగా మా కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ పద్మ గారు, శ్రీధరాచారి గారు, అండ్ హనుమంతరావు గారు, అండ్ గజ్జరాము గారు. అదేవిధంగా మా కో డైరెక్టర్స్ తారా గారు, అదేవిధంగా చాలామంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మ గారు, ఇంకా యావత్ ఎస్ఎన్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హై క్యాడర్స్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు పేరు మీద. అదేవిధంగా మనల్ని ఇక్కడ అమ్మవారిని పరిచయం చేసినటువంటి నాకు అమ్మవారిని పరిచయం చేసింది వరంగల్ ప్రాంతానికి, మేడారం ప్రాంతానికి చెందిన బొంబత్తుల విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మొదటి దర్శనం ఆయన నాకు అక్కడ చేపించడం జరిగింది. అయితే ఆలేరు ప్రజలందరూ కూడా ఎలాగైతే అష్టైశ్వర్యాలు తూగుతున్నారో అదేవిధంగా యావత్ ప్రపంచ ప్రజలు కూడా మేడారం వెళ్ళలేకపోతున్నారో ఆ ప్రజలందరూ కూడా వచ్చి ఆలేరులో మొక్కుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని మరి సంపదలతో తులతూగాలని ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. చాలా మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా భక్తులు దర్శనం చేసుకోలేకపోతున్నారు. కనీసం మన ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో అమ్మవారు ఏ విధంగా అయితే మాకు కళలోకి వచ్చి కనిపించారో అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎన్ని ఇయర్స్గా ఇది స్థాపించారు టెంపుల్? ఈ టెంపుల్ స్థాపించి ఇప్పటి వరకు 4 years కంప్లీట్ అయింది. 2 times జాతర చేపట్టాము. మొదటి జాతర విజయవంతంగా 2 లక్షల మందితో మొదటి జాతర కంప్లీట్ చేశాము. ఫెసిలిటీస్ కూడా మనం మొదటి 2 సంవత్సరాల్లో చాలా ఫెసిలిటీస్ కల్పించాం. ఈ రెండో విడత జాతరలో అయితే మేము వాటర్ ఫెసిలిటీ కానీ జనాలకు కానీ ఇంకా లేడీస్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని ఫెసిలిటీస్ అనేది కలగజేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కానీ లేదా లేడీస్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, అదేవిధంగా వాళ్ళు నివాసం అంటే రాత్రిపూట నిద్ర చేయడానికి 3 రోజులు వాళ్ళకి నిద్ర చేయడానికి కావాల్సిన సదుపాయాలను కూడా మా అన్నగారు అయినటువంటి శేషాద్రి గారు బాధ్యతలు తీసుకొని ఆయన ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఈ మొదటి రోజు ఘట్టం మన సారలమ్మ గారు గద్దె మీదకి రావడం జరిగింది. ఆలేరు ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవించడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎన్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ వాలంటీర్స్గా వ్యవహరించి మాకు చాలా వరకు వాళ్ళ స్వశక్తితో కష్టం పెట్టి వచ్చిన భక్తులందరినీ కూడా సక్రమ మార్గంలో నడిపించి అమ్మవారిని ప్రశాంతంగా మొదటి విడత జాతరను సారలమ్మ గద్దె మీదకి రావడం జరిగింది. మొదటి రోజున ఘట్టాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మొదటి ఘట్టం పూర్తయింది కదా, ఈరోజు మినిమం ఎంతమంది వచ్చి ఉంటారు? ఈరోజు మొదటి రోజు భక్తులు మనకి మొదటి విడత జాతర చేసినప్పుడు మొత్తం 3 రోజులు కలిపి 2 lakhs మెంబర్స్ రావడం జరిగింది. ఈరోజు ఒక్కరోజే దాదాపు 85,000 మంది రావడం జరిగింది ఒక్కరోజే. ఇంకా 3 రోజుల్లో ఎంతమంది వస్తారో తెలియదు. ఇంకా భక్తులు తరలి రావాలని మా అమ్మవారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం అమ్మవారు నాకు కల్పించినందుకు నా పూర్వజన్మ సుకృతంగా దీన్ని భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఎస్ఎన్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా రుణపడి ఉంటాను. అమ్మ ఆశీర్వాదం వల్ల ఒక వెంచర్తో స్టార్ట్ అయిన మా వెంచర్ ఇప్పుడు 18 వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది పేదవారికి, ఎంప్లాయ్మెంట్ లేని వారికి ఎస్ఎన్ఎస్ డెవలపర్స్ ద్వారా చాలామందికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని పరోక్షంగా అమ్మ నన్ను ఈ స్థానానికి ఎంచుకుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ గుడి నిర్మాణానికి తోడ్పడిన ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ గుడి కట్టడానికి సహకరించినటువంటి వాళ్ళని, అదేవిధంగా మొదటి విడత జాతర ఇంత సక్రమంగా జరగడానికి మన ఎమ్మెల్యే బీర్లైలే గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సపోర్ట్తో పోలీస్ సపోర్ట్ కూడా మాకు లభించడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా మాకు ఆలేరు పోలీసు ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ మాకు కోఆపరేట్ చేయడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమాలను విజయవంతంగా జరిపినటువంటి మా అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపడం జరిగింది. అదే విధంగా మా కంపెనీ ఫినాన్స్ హెడ్ వడ్ల శ్రీధరాచారి గారికి, అదేవిధంగా అమ్మని మాకు పరిచయం చేసిన బొంబత్తుల విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మురళీమోహన్ గారికి, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీమోహన్ గారి కంపెనీకి కూడా చాలా సేవ చేశారు. జ్ఞానేశ్వర్ సార్ గారు, అలాగే విధంగా ఎం శ్రీనివాస్ గారు, అదేవిధంగా చాలామంది మాకు సంస్థ తరపున నిలబడి ఈరోజు ఈ జాతర మొదటి రోజు ఇంత విజయవంతంగా కావడానికి తోడ్పడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఓకే, మరి ఇప్పుడు ఈ ఎస్ఎన్ఎస్ అనేది ఒక పేరు, సమ్మక్క సారక్క అని పేరు పెట్టారు కదా, ఆ పేరు పెట్టినప్పటి నుంచి మీకు ఎలా ఉంది? నేను యాక్చువల్గా పెట్టిందే మా వెంచర్ పేరే ఎస్ఎన్ఎస్ఏ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటేనే సమ్మక్క సారక్క, ఎస్ఎన్ఎస్ అంటేనే సమ్మక్క సారక్క. కాబట్టి ఈ పేరు పెట్టిన కాడి నుంచి అంచెలంచెలుగా మేము చాలా కోట్లకు పడగెత్తడం జరిగింది. కాబట్టి ఈ సమ్మక్క సారక్క పేరు అనేది కాదు, పేరు బలంలోనే ఉంది. అది ఆ తల్లి వనదేవత, అన్యాయాలకు అధర్మాలకు ఆమె మారు పేరు, కాకతీయులతో రాజులతో తలపడిన మహాతల్లి, కుంకుమ పరిణిగా వెలిసిన మహామాత. కాబట్టి అట్లాంటి తల్లి మన ఆలేరులో వెలిసినందుకు ఆ భాగ్యాన్ని మాకు అంటే మా అన్నగారికి, నాకు, మా ఎస్ఎన్ఎస్ఏ కంపెనీ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి కల్పించినందుకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా ఎస్ఎన్ఎస్ఏ ఫ్యామిలీలో ఎవరైతే కస్టమర్స్ ప్లాట్ కొన్నారో వాళ్ళు ఏదైతే డబ్బు మా మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ ల్యాండ్స్ కూడా దినదిన అభివృద్ధి చెందాలని, వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టారో వాటి ద్వారా వచ్చిన డబ్బులతో మేము దినదిన అభివృద్ధి చెందాం. కాబట్టి కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా సమ్మక్క సారక్క వారి జాతర శుభాకాంక్షలు తెలియజేయడం అనేది. ఈరోజు మనతో పాటు టెంపుల్ ప్రెసిడెంట్ శేషాద్రి గారు ఉన్నారు, వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు మొదటి రోజు జరిగింది కదా పండగ, భక్తులు ఎలా వచ్చారు, ఎలా జరిగింది అసలుకి? ఓకే, ఈరోజు అయితే పండగ అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. ఈరోజు మేము యాక్చువల్గా ఈ సంవత్సరం ఏం చేసామంటే కొత్తగా 3 గద్దెలు నిర్మించడం జరిగింది. ఆల్రెడీ 4 years బ్యాక్ సమ్మక్క సారలమ్మ వారి గద్దెలు నిర్మించడం జరిగింది. తర్వాత మిగిలిన 3 గదులు నిర్మించడం అనేది ఈ సంవత్సరం కొత్తగా మేము స్టార్ట్ చేసాము. ఆ 3 గదులు ఏమిటంటే గోవిందరాజులు, పగిడిద్దరాజులు, తర్వాత జంపన్న. ఈ 3 గదులు కొత్తగా నిర్మించడం జరిగింది ఈ సంవత్సరం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఏదైతే సమ్మక్క సారలమ్మ అనే పేరు అనేది మాకు తెలిసింది మా సిస్టర్ ద్వారా. ఇప్పుడు అప్పటి వరకు మాకు తెలియదు అసలు చెప్పాలంటే. ఏదో విన్నాం మేడారంలో పెద్దగా జరుగుతుందని. బట్ ఈరోజు ఎంత ఘనంగా ఈక్వల్ టు ఆ మేడారం అమ్మవారి జాతర ఎలా ఉందో అంత అద్భుతంగా జరగడం అనేది అది కేవలం మా సిస్టర్ వల్లే జరిగింది. తనకున్న భక్తి మేము చూసి మేము భక్తులమయ్యాం చెప్పాలంటే. అది రియల్లీ మా సిస్టర్కి ఘన చెందుతుంది. మెయిన్ అంటే ఒక లేడీ అయ్యుండి కూడా తను అలా చేస్తుంది కాబట్టి మీ సపోర్టింగ్ ఎలా ఉంది మీ సిస్టర్కి? 100% అండి. ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పుడు ఆ మంచి ఉద్దేశం ఎవరైనా సపోర్ట్ చేయాలి. అలాంటిది నా సిస్టరే అలా చేస్తుందంటే 100% నేను చాలా హ్యాపీగా నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే మా మిస్సెస్ నీలిమ గారు కూడా, నేను మా మిస్సెస్ తను ముగ్గురం కూడా కలిపి ఏదైతే మేము కంపెనీలో మేము వర్క్ చేస్తున్నామో అట్లాగే మేము ఈ అమ్మవార్ల విషయంలో అయితే మాత్రం మేము ఎప్పుడూ ముందే ఉంటాము. అయితే ఈరోజు వచ్చిన ఈ పండగ గురించి అయితే మాత్రం మేము మేడారంలో అయితే ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా సేమ్ టైమింగ్స్లో జరుగుతుందండి. ఈరోజు సారలమ్మ వారు, తర్వాత పగిడిద్దరాజు, తర్వాత గోవిందరాజులు, జంపన్న నెలకొల్పడం జరిగింది. ఈరోజు గద్దెల మీద రావడం జరిగింది. రేపు యథావిధిగా సమ్మక్క గద్దెల మీద రావడం జరుగుతుంది. ఎల్లుండ ముడుపులు చెల్లించడం జరుగుతుంది. సేమ్ మేడారంలో ఎలా జరుగుతుందో సేమ్ ప్రాసెస్. ఆ తర్వాత అమ్మవారిని వనంకి సాగనంపడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మనం చేస్తున్న ప్రాసెస్. అయితే మేము చూస్తున్నది ఏంటంటే భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. కొంతమంది నేను విన్నది ఏంటంటే మేడారంలో మనకు తెలిసిందే అమ్మవార్ల జాతర ఎంత ఘనంగా జరుగుతుందో అంతే విధంగా అంతే భక్తులు వస్తారు. బట్ ఇక్కడ దగ్గర పెట్టడం అనేది ఆనందంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వాళ్ళు అక్కడికి వెళ్ళలేని కొంతమంది భక్తులు ఉంటారు, అందరూ ఉంటారు, వచ్చి ఇక్కడ హ్యాపీగా జరుపుకోవడం ప్లస్ ఇది ఆహ్లాదకరమైన వాతావరణం చూసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సో ఇంకా అమ్మవారు మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మాకు సపోర్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో మా కంపెనీకి సంబంధించి మా కంపెనీ అందరూ మా ఫ్యామిలీ, యాక్చువల్గా నేను కంపెనీ అన్ను ఎప్పుడు కూడా వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఎవరైతే భక్తులు వచ్చిన వాళ్ళు ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు అయితే రావడం జరుగుతుంది కదా, వాళ్ళకి మరి ఎలాంటి సపోర్టింగ్ చేస్తున్నారు, ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నారు? షూర్ అండి. యాక్చువల్గా ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మేము చాలా వరకు ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల వాటర్ ట్యాంక్స్ పెట్టాము, వాటర్ ఫెసిలిటీస్, తర్వాత ఉండడానికి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. అట్ ద సేమ్ టైం అన్నదాన కార్యక్రమం రోజు చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం కంటిన్యూస్గా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రోజుకి దగ్గర 80 to 90,000 పీపుల్ వస్తున్నారు. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపైతే ఇంకా ఎక్కువ భక్తులను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే సమ్మక్క గద్దెలమ్మకి వస్తున్నారు. సో రేపు కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ లేడీస్ అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు? ఇక్కడ వాళ్ళకి మేము యాక్చువల్గా 20 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ అరేంజ్ చేసామండి. ఎస్పెషల్లీ అది చాలా ఇంపార్టెంట్ లేడీస్కి. సో అది మేము మెయిన్ స్టెప్ తీసుకున్నాము. సో 20 టాయిలెట్స్, ఆల్ వెస్టర్న్ టాయిలెట్స్ మేము అరేంజ్ చేసాము. అట్లానే వాళ్ళు ఉండడానికి ఇక్కడ కూడా మేము 20 టాయిలెట్స్ ఉన్నాయి. టోటల్ 40 టాయిలెట్స్ అరేంజ్ చేస్తాం మెయిన్ థింగ్ లేడీస్కి. తర్వాత ఉండడానికి ఫెసిలిటీస్ సెక్యూరిటీ వైజ్ అయితే ఫుల్ సెక్యూరిటీ ఉంది. పోలీస్ వారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో అన్ని విధాల లేడీస్ కూడా మేము ఫెసిలిటీస్ అనేది కల్పించడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ 3 days జరుపుతారు కదా జాతర వచ్చేసి, అంటే 3 days ఇక్కడ వచ్చిన భక్తులందరూ స్టే చేస్తారా, వెళ్ళి రావడం జరుగుతుందా? అంటే కొంతమంది వెళ్ళి వస్తున్నారని, కొంతమంది అయితే ఇక్కడ ఉంటున్నారు. మాకు ఆల్మోస్ట్ మా తరపు నుంచి ఆల్మోస్ట్ 100 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు. కంపెనీ అయితే, ఫ్యామిలీ అయితే, ఎవరైతే ఆ 100 మెంబర్స్కి మేమైతే ఇక్కడ ఫెసిలిటీస్ అరేంజ్ చేసాము. అట్లాగే మేము రూమ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అక్కడ వేరే హోటల్లో, జైన్ మందిర్స్ అలాగా. సో అన్ని విధాలు మేమైతే ఫుల్గా వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీస్ ఇవ్వాలో అన్నీ మా తరపు నుంచి మ్యాక్సిమం అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అందరూ హ్యాపీగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వాళ్ళ మొక్కులు చెల్లించుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి 3 yearsగా ఇక్కడ అయితే నిర్మించడం జరిగింది కదా, మీ ఫీలింగ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నిజంగా చెప్పాలంటే బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను చెప్పాలి అంటే. ఎందుకు అంటే ఈరోజు ఈ వాతావరణంలో ఇలా ఉండడం ఎందుకో మాకు తెలియకుండానే ఇక్కడికి వచ్చేసరికి తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది అమ్మవారి వల్ల వచ్చిందని మా నమ్మకం. మా నమ్మకం ప్రకారంగా మేము ముందుకెళ్తున్నాము. ఇంకా అమ్మవారు మాకు అవకాశం ఇస్తే ఇంకా లైఫ్ లాంగ్ అమ్మవారికి సేవ చేసుకోవడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఈరోజు ఆలేరులోని సమ్మక్క సారక్క జాతర మొదటి రోజు అయితే అంగరంగ వైభవంగా జరిగింది. 3 గద్దెలు అయితే వచ్చాయి. రేపైతే ఇంకొక అమ్మవారు అయితే వచ్చేది ఉంది కాబట్టి ఇది 3 రోజుల పండగ కాబట్టి ఇంకా రేపు ఎల్లుండి కూడా జాతర అంగరంగ వైభవంగా జరగబోతుందండి. సో నేను కూడా ఇక్కడే ఉంటాను కాబట్టి లాస్ట్ ఇయర్ భక్తులు అయితే వచ్చారు. వచ్చిన భక్తులకి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరాయని చెప్తున్నారు. సో ఈసారి వచ్చి వాళ్ళ కోరికలు అయితే నెరవేర్చుకుంటున్నారు కాబట్టి సో ప్రజలు ఇంకా రావాలి అనుకుంటే అక్కడ మేడారం వెళ్ళలేని ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన దగ్గరలో ఉన్న అమ్మవారిని వచ్చి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కెమెరామ్యాన్ మురళితో నవీన్.